ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యెషయా గ్రంథము 54వ అధ్యాయం 15వ వచనం. నీకు విరోధముగా గుంపు కూడువారు నీ పక్షపు వారగుదురు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీ అందరికి ఒక చక్కని వాగ్దానం ఇస్తున్నాడు. ఎవరైతే నీకు విరోధంగా మాట్లాడుతున్నారో, ఎవరైతే నీకు హాని చేయాలని చెప్పేసి చూసి నీకు కీడు చేయాలనేటువంటి విషయాల్లో వారు తలస్తున్నారో వారందరినీ కూడా నీ పక్షంగా మార్చేస్తానని చెప్పేసి అంటున్నాడు. ఈ రోజున చాలామంది వారి జీవితాల్లో ఎదుర్కొనేటువంటి సమస్యల్లో ఇది కూడా ఒకటి. కొంతమంది వ్యక్తులు ఎదుటివారి హృదయాన్ని బాధ కలిగించే మాటలు మాట్లాడుతూ వారిని ఎలా బాధ పెట్టాలో, వారికి ఎలా కీడు చేయాలని చెప్పేసి చూస్తూ ఉంటారు. ఒకవేళ ఈ మాటలు విన్నటువంటి నీ జీవితంలో ఇదే సమస్యను అనుభవిస్తున్నావా? ఒకవేళ నీకు హాని చేసేవారు, నిన్ను బాధ పెట్టేవారు, నిన్ను ఏదో రకంగా హింసించాలని చూసేవారు నీ జీవితంలో ఎక్కువైపోతున్నట్లయితే కనుక దేవుడు ఈ రోజున ఉదయకాల సమయంలో నీతోనే స్పష్టంగా మాట్లాడుతున్నాడు. వారందరినీ కూడా నీ పక్షంగా మార్చేస్తానని చెప్పేసాను. వారందరికీ కూడా నీ పక్షంగా మార్చి నీకు అనుగుణంగా ఉంచేటట్లు దేవుడు మారుస్తారని చెప్పేసి ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీకు ఒక చక్కని వాగ్దానం ఇస్తున్నాడు. ఈ మాటలు విన్నటువంటి నీ జీవితంలో ముఖ్యంగా ఈ మాట మీద మీరు విశ్వాసం ఉంచి దేవుడు అన్ని విషయాల్లో మీకు తోడుగుని నడిపించాలని, ముఖ్యంగా మీకు ఎవరెవరైతే మీకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారో, ఎవరెవరైతే మిమ్మల్ని బాధ పెడుతున్నారో, ఎవరెవరైతే మిమ్మల్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో నడిపిస్తూ మిమ్మల్ని ఇంకా మానసికంగా కృంగతీసేస్తూ వారి యొక్క మాటల ద్వారా, యొక్క ప్రవర్తన ద్వారా మిమ్మల్ని బాధ పెడుతున్నారో వారందరినీ కూడా దేవుడు మీ పక్షంగా మార్చాలని, ఈ యొక్క వాగ్దానం మీ అందరి జీవితాలను నెరవేరాలని ఆశిస్తూ నా యొక్క మాటలను ముగిస్తున్నాను. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ.